Hi, hello, welcome to my channel Chaitu Sevens. So dear students at TS Polyset 2024. సో ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో 10th క్లాస్ స్టూడెంట్స్ నేను చేసే ఈ వీడియో 7 MCQ బై చైతు సెవెన్స్ 100% హెల్ప్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు లాస్ట్ వరకు చూడండి. సో నేను వెరీ ఇంపార్టెంట్ 7 MCQs చెప్తాను ట్రిగోనోమెట్రిక్ వెళ్ళి. సో ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. రేపు రాసే May 24కి రాసే పాలిసెట్ ఎగ్జామ్లో రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఇవే వస్తాయని చెప్పలేను. బట్ రిలేటెడ్ MCQ క్వశ్చన్స్ అయితే పక్కా 100% వస్తాయి. ట్రిగోనోమెట్రిక్ నుంచి 7 to 6 క్వశ్చన్స్ వస్తాయి, అంటే 6 to 7 క్వశ్చన్స్ 100% వస్తుంది. సో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా ఛానల్ ఉందని, చైతు 7 ఛానల్ ఉందని చెప్పండి. సో వీఆర్ గోయింగ్ టు ద వీడియో. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ x is equal to cos theta plus sin theta and y is equal to cos theta minus sin theta, comma, then x square plus y square equal to. So first option 0, second option 1, third option -1, fourth option 2. So which is the right answers? So ఈ 4 ఆప్షన్లో ఏది రైట్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా డియర్ స్టూడెంట్స్. గోయింగ్ టు ద సొల్యూషన్స్. ఎస్. సో వాట్ ఆర్ ద గివెన్స్? x ఈక్వల్ టు ఇచ్చిండు, y ఈక్వల్ టు ఇచ్చిండు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కండిషన్లో. So given that x equal to cos theta plus sin theta and y is equal to ఏమి ఇచ్చింది ఇక్కడ cos theta minus sin theta. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది ఇక్కడ? x square plus y square. yes, x square plus y square equal to what is the x here? ఇక్కడ x ఏముంది? cos theta plus sin theta ఉంది కదా మామ. yes, cos theta plus sin theta. సో పైన ఇక్కడ ఏముంది? స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకుంటున్నాం. ఇన్ ద బిట్వీన్ ఈస్ ప్లస్ ఈస్ దేర్. ఎస్. వాట్ ఈస్ ద వై? వై కాస్ టీటా మైనస్ సైన్ టీటా. సో ఇక్కడ ఏముందంటే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఎస్. దిస్ ఫార్మేట్ లెట్ us కన్సిడర్. ఇక్కడ కాస్ టీటాని ఏ అనుకుంటున్నా, సైన్ టీటాని బి అనుకుంటున్నా. ఇక్కడ కాస్ టీటా ఈజ్ నోన్ యాజ్ ఏ, సైన్ టీటా ఈజ్ నోన్ యాజ్ బి. సో వీ నో దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సిన్స్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుండాలి మనకు, అండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా గుర్తుండాలి. ఎస్, చెప్పండి డియర్ స్టూడెంట్స్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎస్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ రెండు ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎస్. సో ఈ రెండు ఫార్ములాస్ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ పైన ఉన్న ఫార్మేట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది, ఈ ఫార్మేట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. ఎస్. నవ్ యూఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఇలా ఎక్స్పాండ్ చేయండి. సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా ఇంటూ సైన్ టీటా ప్లస్ బిట్వీన్ ఈజ్ అ ప్లస్ దేర్. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఇక్కడ చెప్పండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంటే హియర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2 కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఎస్. సో హియర్ ప్లస్ 2 కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ 2 కాస్ టీటా ఇంటూ సైన్ టీటా బోత్ ఆర్ క్యాన్సల్. ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది కాబట్టి క్యాన్సల్ చేసిన మామ. ఎస్. నవ్ హియర్ వీ నో దాట్ వన్ ఆఫ్ ద ఐడెంటిటీ, పైథాగరస్ ఐడెంటిటీలో చూడండి మీరు గుర్తుపెట్టుకోవాలి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫార్ములా పైథాగరస్ ఐడెంటిటీ. చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ కూడా చూడండి సైన్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఎస్. నవ్ హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 1 ఇదంతా 1 కదా, ఇక్కడ కూడా దీనంతా 1. సో 1 + 1 2. సో నవ్ హియర్ ఆన్సర్ ఏమొచ్చింది మనకు? 2 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ 2 వస్తే విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్స్? సో 4th one. సో అవర్ ఆప్షన్ ఈస్ 4th one ఈస్ ద రైట్ ఆన్సర్స్. సో అర్థమైందా? సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? సో వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. If 3 tan A equal to 4, then sin A equal to. So first option 3/4, second option 4/3, third option 4/5, fourth option 3/5. So which is the right answers?
సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు చూడండి, పక్కా అర్థమవుతుంది మామ. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్, సో ఇచ్చిన కండిషన్ అయితే చూడాలి ఫస్ట్. వాట్ ఈస్ ద కండిషన్? 3 tan A ఈక్వల్ టు 4. సో 3 tan A ఈక్వల్ టు 4. సో మనకు అడుగుతుంది sin A ఈక్వల్ టు ఎంత ఉంటుంది అనుకుంటున్నాం. sin A ఈక్వల్ టు ఎంత ఉంటుంది? సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నామంటే tan A ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 3 ఉంది కదా, ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? 4/3. ఎస్, సో tan A ఇప్పుడు ఏమొచ్చింది? tan A ఈక్వల్ టు 4/3 కదా. సో లెట్ us కన్సిడర్ వి డ్రా ద వన్ ఆఫ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. హియర్ A B C ఆర్ ద వర్టిసెస్, రైట్ యాంగిల్ ఎట్ టు B. సో నేను ఈ డయాగ్రామ్ ఓన్గా తీసుకుంటున్నా, ఓకేనా. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నా. రైట్ యాంగిల్ డెట్ టు బి ఈజ్ 90 డిగ్రీ. సో యాంగిల్ ఏ, ఓకేనా. సో చూడండి ఇక్కడ tan A అంటే ఇక్కడ యాంగిల్ ఏ తోటి tan కి వాల్యూస్ తీసుకోవాలి మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద, ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ tan A? tan అంటే tan కి టాంజెంట్ రేషియోకి ఫార్ములా ఏముంటుంది? వి నో దట్ అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు చూడండి యాంగిల్ ఏకి సో అపోజిట్ సైడ్ అంటే ఎంత? ఇప్పుడు అపోజిట్ సైడ్ అంటే 4. సో అపోజిట్ సైడ్ ఈజ్ నోన్ యాజ్ 4s. సో అడ్జసెంట్ సైడ్ ఏముంటుంది? అడ్జసెంట్ సైడ్ అంటే ఈ యాంగిల్కి పక్కన ఉన్న సైడ్. సో ఇది 3 అవుతుంది. సో మనకు వి వాంట్ హైపోటెనస్ కనుక్కున్నాం అనుకో, sin A వాల్యూ ఈజీగా చెప్పచ్చు. ఎస్, సో గోయింగ్ టు ద పైథాగరస్ థీరం చెప్పండి. బై పైథాగరస్ థీరం. సో డయాగ్రామ్కి పైథాగరస్ థీరం చెప్పండి. ఎస్, ఇంకేం చెప్తారు? AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్, ఓకేనా. ఇది ఫార్ములా పైథాగరస్ అంటే ఈ వర్టిసెస్ తోటి చెప్పడం జరిగింది అంతే. సో AC వాల్యూ తెలియదు కాబట్టి సేమ్ రాసుకుంటున్నా. AC స్క్వేర్. వాట్ ఈస్ AB హియర్? AB ఈజ్ ద 3 స్క్వేర్ ప్లస్ BC వాల్యూ ఎంత ఉంది? 4 స్క్వేర్. సో AC స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ వాల్యూ 9, 4 స్క్వేర్ వాల్యూ 16. నౌ హియర్ AC స్క్వేర్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 ఎంత వస్తుంది మామ? 25. సో AC కదా, AC కావాలి కాబట్టి స్క్వేర్ ట్రాన్స్పోజ్ చేస్తే √25. సో నౌ హియర్ AC ఈక్వల్ టు రూట్ల నుంచి 25 బయటకు వస్తే ఏమొస్తుంది? 5. సో వాట్ ఈస్ ద AC వాల్యూ హియర్? 5 కదా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది sin A కదా, sin A. సో sin A ఫార్ములా గుర్తుండాలి, సైన్కి ఫార్ములా గుర్తుండాలి. ఏంటది? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఎస్, sin A చెప్పండి ఇక్కడ. వి నో దట్ ఇట్ ఈస్ ద హైపోటెనస్, ఇట్ ఈస్ ద అపోజిట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అడ్జసెంట్ సైడ్ కదా. ఎస్, అపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ? అపోజిట్ సైడ్ వచ్చేసి 4 అండ్ హైపోటెనస్ ఈస్ 5. సో sin A వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది మనకు? 4/5. సో 4/5 ఎక్కడుంది? 4/5. సో ఆప్షన్ 3 కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో డియర్ స్టూడెంట్స్ 3 ఈస్ ద ఆన్సర్. ఆర్ యూ అండర్స్టాండింగ్? అర్థమవుతుందా మామ? ఎస్, వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. Yes, we are going to the third question. If tan theta minus cot theta equal to 1, then tan square theta plus cot square theta equal to enta? How much is the answer? Yes, option 1 1, option 2 2, option 3 -1, option 4 3. So which is the right answer? So dear students, easy ga explain chestam mama, last వరకు చూడాలి, పుష్పరాజ్ తగ్గేదేలే. Yes, going to the solution, simple గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తున్నా మీకు. ఇచ్చిన కండిషన్ని కాపీ చేసుకోండి ఫస్ట్. ఇఫ్ వాట్ ఈస్ ద tan theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో మనకు కావాల్సింది ఏంది ఇక్కడ? tan square theta ప్లస్ cot square theta ఈక్వల్ టు కావాలి కదా. సో ఇక్కడ స్క్వేర్ ఏమైనా ఉందా? లేదు. సో లెట్ us కన్సిడర్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ కి షార్ట్ కట్ రాస్తున్నాం, ఓకేనా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే tan theta మైనస్ cot theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్, ఓకేనా. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలంటే ఇక్కడ tan స్క్వేర్ థీటా ప్లస్ cot స్క్వేర్ థీటా ఉంది కాబట్టి ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఎస్ వచ్చేస్తుంది మనకు. సో ఐఎమ్ యూజింగ్ దట్ హియర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాయి ఇక్కడ. సో లెట్ us కన్సిడర్ tan theta ఇస్ ద a, cot theta ఇస్ ద b. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇందాకే చెప్పాను ఫస్ట్ క్వశ్చన్లో. చెప్పండి,
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ఫార్ములాని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్లో. ఎస్ చెప్పండి, ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏముంది, tan స్క్వేర్ టీటా. సో tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ 2 tan టీటా ఇంటూ కాట్ టీటా దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా 1. 1 స్క్వేర్ అంటే 1 కదా. ఎస్ చూడండి, ఇప్పుడు tan స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఎస్ tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఇంటూ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రొడక్ట్ ఐడెంటిటీలో tan టీటా ఇంటూ కాట్ టీటా కనబడ్డారు అనుకో, మీకు ఎప్పుడైనా ఏం గుర్తు రావాలి, 1 గుర్తు రావాలి. సో సిన్స్ 1 ఫార్ములా ఇస్ దేర్, tan టీటా ఇంటూ కాట్ టీటా దట్ ఈక్వల్ టు 1. ప్రొడక్ట్ ఐడెంటిటీలో tan టీటా ఇంటూ కాట్ టీటా ఈక్వల్ టు 1 గుర్తుపెట్టుకోండి. ఎస్ దట్ ఈక్వల్ టు 1. సో tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ 2 ఇంటూ 1 2 దట్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏం చేయండి, -2ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్లో మారిపోతుంది చూడండి. నౌ tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా 1 -2 ఇటు వస్తే ఏమొస్తుంది +2. ఎస్ tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా దట్ ఈక్వల్ టు 1 + 2 ఏమొస్తుంది మామ 3. సో tan స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 3. సో ఆప్షన్లో ఎక్కడుంది, 4th ఆప్షన్. ఎస్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 కదా. ఎస్ సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అర్థమవుతుందా నాన్న? ఎస్ వీఆర్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్. ఎస్ వీఆర్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్. ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 degree దెన్ 3 sin cube a minus 4 sin a ఈక్వల్ టు. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్స్. సో ఈజీగా కనిపెడతా చూడండి. ఎస్ క్వశ్చన్ని బాగా చదివినాం అనుకో మనకి ఈజీగా అర్థమవుతుంది. గోయింగ్ టు ద సొల్యూషన్. మనకి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ యాంగిల్ ఏ ఇచ్చిండు డియర్ స్టూడెంట్స్. యాంగిల్ ఎంత 60 degree. సో కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3 sin cube a మైనస్ 4 sin a. ఓకేనా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈక్వల్ టు 3కి 3 సేమ్ రాసుకుంటున్నా. సైన్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే sin a అంటే ఇక్కడ యాంగిల్ రాయాలి మనం. sin క్యూబ్ ఇక్కడ ఏ దగ్గర ఎంత రాయాలి ఇప్పుడు 60 degree మైనస్ 4 ఇంటూ sin 60 degree. సో నేను ఈ స్టెప్ ఏం చేశాను అంటే ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర 60 degree రాసుకున్నా అంతే. 60 degree కాపీ చేసుకున్నా. ఎస్ 3 ఇంటూ పెట్టుకుంటున్నా. sin 60 degree ఈక్వల్ టు ఎంత ఉంటుంది, sin 60 degree ఈక్వల్ టు √3/2. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా. sin 60 degree ఈక్వల్ టు √3/2. √3/2 ఇక్కడ ఏముంది క్యూబ్ ఉంది అంటే క్యూబ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి అంతే. ఎస్ -4 ఇంటూ sin 60 వాల్యూ √3/2. ఎస్ సో ఇలా sin 60 వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మీకు వచ్చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు మనకి 4 ఆప్షన్లో ఏదనేది తెలిసిపోతుంది. ఎస్ 3 ఇంటూ ఇక్కడ √3 క్యూబ్ అంటే ఏంది, దాని అర్థం ఏంటంటే √3 ఇంటూ √3 మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, హార్డ్గా ఎక్స్ప్లెయిన్ ఏం చేయను. 2 క్యూబ్ అంటే ఏంది, 2ని ఇట్లా 3 times రాసుకోండి, సింపుల్గా చెప్తున్నాను అన్న. ఎస్ ఇప్పుడు ఏమొస్తుంది 4√3/2. ఓకే సో ఈ న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది కాబట్టి 4√3/2. ఇప్పుడు ఏం రాద్దామంటే ఇక్కడ చూడండి 3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ ఇంటూ √3 రాసుకోండి బై ఇది మొత్తం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి 2 2 जा 4 4 2 जा 8 మైనస్ 4√3/2. ఎస్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన కాబట్టి √3 హోల్ స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు 3 ఇంటూ 3 ఏమొస్తుంది 9√3 అవుతుంది, ఎందుకంటే 3 3 जा 9 ఇంటూ √3 9√3/8 మైనస్ 4√3/2 వస్తుంది. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎల్సిఎం చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది కాబట్టి మనం ఎంత మల్టిప్లై చేసుకోవాలి, ఇక్కడ 4 and 4 మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 2 4 8 కావాలి కదా, డినామినేటర్ సేమ్ ఉంటే మనం ఎల్సిఎం తీసుకోవచ్చు. కాబట్టి మల్టిప్లై బై
విత్ 4 ఇక్కడ మల్టిప్లై 4 చేస్తున్నా, ఇక్కడ మల్టిప్లై 4 చేస్తున్నా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఎస్ చూడండి 9√3/8 మైనస్ 4 4 జా 16√3/8 వస్తుంది. సో నౌ ఎల్సిఎం ఈజ్ ద 8. 9√3 మైనస్ 16√3 చెప్పండి. సో √3 సేమ్ ఉంది, బట్ 16 కలిసి 9 తీసేస్తే ఎంత వస్తుంది? 16 కలిసి 9 తీసేస్తే మనకు -7√3/8. సో -7√3/8 ఎక్కడుంది ఆప్షన్లో? ఫస్ట్ ఆన్సర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్స్. మమ్మ అర్థమవుతుందా? పుష్పరాజ్ అర్థమవుతుందా? సో వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. తగ్గేదేలే. ఎస్ వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ఇఫ్ sin 18 degree ఈక్వల్ టు cos x, దెన్ x ఈక్వల్ టు 73 degree వస్తుందా, 37 degree వస్తుందా, 72 degree వస్తుందా, 84 degree వస్తుందా? విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్స్? సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఓకేనా? ఎస్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ వస్తున్నట్టే. ఇక మనకు sin 18 degree ఈజ్ ఈక్వల్ టు cos x కదా. చూడండి ఇక్కడ యాంగిల్ 18 degree ఈక్వల్ టు cos x అంటుండు. sin 18 degree ఈక్వల్ టు cos x. సో చూడండి మనకు ఇక్కడ x ఈక్వల్ టు ఎంత ఉంటుంది అనేది కనిపెట్టాలి కదా. సో సింపుల్గా నేను ఎలా చెప్తా అంటే చూడండి, cos θ ఈజ్ ఈక్వల్ టు sin 90 degree మైనస్ θ అనేది ఒక ఫార్ములా ఉంది, ఓకేనా? cos θని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. cos θ ఈక్వల్ టు ఏంది? sin 90 మైనస్ θ. ఇది మనకు ఒక ఫార్ములా. అదేవిధంగా θ దగ్గర ఇప్పుడు నేను x తీసుకున్నాను అనుకో, cos x ఈక్వల్ టు ఏమొస్తుంది? sin 90 degree మైనస్ x అనమాట, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, θ ఉన్నప్పుడు రాసుకున్నా, x ఉన్నప్పుడు రాసిన. సో ఇప్పుడు నేను x ఉన్నప్పుడు ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x తోటి రాస్తున్నా. సో ఈ బాక్స్లో ఉన్నది గుర్తుపెట్టుకోండి. ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కండిషన్ని సేమ్ కాపీ చేసుకున్నా. sin 18 degree ఈక్వల్ టు ఇప్పుడు cos x దగ్గర ఏం రాయాలని, ఇప్పుడు cos x దగ్గర ఏం రాయాలి మామ? చెప్పు మామ ప్లీజ్. ఎస్, sin 90 degree మైనస్ x. చూడండి ఇక్కడ sin క్యాన్సిల్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 18 degree ఈజ్ ఈక్వల్ టు 90 degree మైనస్ x. ఈ మైనస్ అక్కడ ట్రాన్స్పోజ్ చేయని వస్తుంది. 18 degree ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 90 degree. సో వారి x ఈక్వల్ టు ఏమొస్తుంది? 90 degree మైనస్ ఈ ప్లస్ 18 ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే -18. మరి x ఈక్వల్ టు ఏమొస్తుంది? సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 90 degreeకి వెళ్ళి 18 degree పోతే, సో బార్ తీసుకుంటే 10 ఉంటుంది ఇక్కడ, 10 నుంచి 8 పోతే 2 మిగులుతుంది, ఇక్కడ 8 ఉంటుంది, 8 నుంచి 1 పోతే 7. సో మనకు ఏమొస్తుంది ఆన్సర్? 72 degree. సో ఆన్సర్ ఈజ్ 72 degree. 72 degree ఎక్కడుంది? ఆప్షన్ 3. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో మామ అర్థమవుతుందా మామ? ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 6th క్వశ్చన్. Yes, we are going to the 6th question. The value of tan 26 degree into tan 64 degree is option 1 -1, option 2 +1, option 3 +2, option 4 -2. So which is the right answer? So easy ga explain chesta chudandi, okay na? Yes, going to the solution. So ichina condition em ichindante dear students, manaku ikkada tan 26 degree into tan 64 degree. సో చూడండి ఈ కండిషన్ ఒక ఆన్సర్ కావాలి మనకు, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడున్న ఆప్షన్ ఏందనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తా చూడండి. సో లెట్ us టేక్ tan 26 degree అయినా తీసుకోండి, లేదంటే tan 64 degree అయినా తీసుకోండి. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఇంటర్చేంజ్, అంటే ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకో దాంట్లో మారడం, ఇంటర్చేంజ్. సో నేను tan 26 degreeని సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా? ఎస్. ఇప్పుడు tan 26 degree ఈజ్ ఈక్వల్ టు ట్యాన్కి ట్యాన్ సేమ్ రాసుకుంటున్నా. 26 degree దగ్గర నేను ఏం రాస్తున్నా అంటే ఇప్పుడు 90 degree మైనస్ 64 degree ఇలా ఇంటర్చేంజ్ చేయడం నేర్చుకోవాలి, ఓకేనా? అంటే 90 degree మైనస్ 64 degree ఈక్వల్ టు ఎంత వస్తుంది? 26 degree కదా. కాబట్టి నా వన్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ దేర్, tan 90 మైనస్ θ. సో ఈ 64 degreeని మనం ఏమనుకుంటున్నాం అంటే θ అనుకుంటున్నాం. tan 90 మైనస్ θ cot θ. సో θ ప్లేస్లో ఇక్కడ ఏముంది? 64 degree. అంటే tan 26 degree ఈక్వల్ టు cot 64 degreeగా చేంజ్ అవ్వడం జరిగింది, ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా అయితే రాస్తాను చూడండి, tan 90 degree మైనస్ θ దట్ ఈక్వల్ టు cot θ. సో ఇంటర్చేంజ్ ఫార్ములాస్ ఇవన్నీ, ఇది ఫార్ములా అనమాట, ఓకేనా? ఎస్.
చూడండి ఇప్పుడు మన కండిషన్ ఏముంది ఇక్కడ tan 26 డిగ్రీ ఇంటూ tan 64 డిగ్రీ కదా. tan 26 డిగ్రీ బదులు మనం ఏం రాయొచ్చు ఇప్పుడు cot 64 డిగ్రీ, cot 64 డిగ్రీ ఇంటూ tan 64 డిగ్రీ. చూడండి cot 64 డిగ్రీ ఇంటూ tan 64. ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఈక్వల్ వచ్చింది కదా. సో ఇక్కడ యాంగిల్ అనేది ఈక్వల్ ఉంది, టీటా ఈజ్ ఈక్వల్. సో వన్ ఆఫ్ ద ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఆ ఫార్ములా ఏంటంటే tan థీటా ఇంటూ cot థీటా దట్ ఈక్వల్ టు 1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి tan థీటా ఇంటూ cot థీటా ఈక్వల్ టు 1. ఎప్పుడు ఇఫ్ ద యాంగిల్ ఈస్ ఈక్వల్, ఇక్కడ ఉండే యాంగిల్ ఈక్వల్ ఉండాలి. tan థీటా ఇంటూ cot థీటా ఈక్వల్ టు 1 అంటే దీని ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 64 డిగ్రీ ఉంది కాబట్టి. ఎస్, సో ఆన్సర్ ఈజ్ 1. సో ఆప్షన్లో ఎక్కడుంది? సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా? సో వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, చైతు సెవెంత్ క్వశ్చన్స్. ఓకే, ఎస్, లాస్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. ఇఫ్ a ఈక్వల్ టు π/4 దెన్ 1 ప్లస్ tan a, 1 ప్లస్ tan స్క్వేర్ a, 1 ప్లస్ tan క్యూబ్ a ఈక్వల్ టు విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్స్? సో 6 వస్తుందా, 4 వస్తుందా, 8 వస్తుందా, 2 వస్తుందా? విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్స్? సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మా అమ్మ. ఎస్, సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చిందంటే π/4. సో దీని అర్థం ఏంటంటే పై ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి మమ్మ, పై ఈక్వల్ టు 180 డిగ్రీ. సో రేడియన్ టు డిగ్రీకి రిలేషన్. సో పై ఈక్వల్ టు 180 డిగ్రీ. ఇది ఎలా వచ్చింది అనేది ఇంటర్లో మీకు రేడియన్ టు డిగ్రీకి రిలేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. ఎస్, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ క్వశ్చన్కి గుర్తుపెట్టుకోండి పై ఈక్వల్ టు 180 డిగ్రీ. సార్ పై అంటే 22/7 అంటారు కదా. సో అది సర్కిల్లో, బట్ ఇక్కడ ట్రిగోనోమెట్రిక్లో వచ్చేసి పై ఈక్వల్ టు 180 డిగ్రీ, రేడియన్ టు డిగ్రీకి రిలేషన్స్లో ఇది వస్తుంది. అంటే ఇక్కడ 180 డిగ్రీ బై 4 దట్ ఈక్వల్ టు, చూడండి క్యాన్సిలేషన్ చేయండి ఏమొస్తుంది 45 డిగ్రీ వచ్చింది. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత 45 డిగ్రీ కదా. ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ tan a బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ 1 ప్లస్ tan స్క్వేర్ a బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, 1 ప్లస్ tan క్యూబ్ a. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ tan 45 డిగ్రీ, నెక్స్ట్ 1 ప్లస్ tan స్క్వేర్ 45 డిగ్రీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ 1 ప్లస్ tan క్యూబ్ 45 డిగ్రీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు ఏం చేయాలి? tan 45 ఎంత మీకు తెలుసా మామ? ఎస్, tan 45 డిగ్రీ అంటే ఎంత 1 కదా. సో మీకు tan 45 తెలుసు కదా. ఎస్, చెప్పండి ఇప్పుడు. బ్రాకెట్ ఓపెన్ 1 ప్లస్ tan 45 ఈజ్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ 1 ప్లస్ tan 45 1 అంటే ఇక్కడ 1 స్క్వేర్ వస్తుంది. ఎస్, 1 ప్లస్ 1 క్యూబ్. చూడండి, చెప్పండి సింప్లిఫైగా చెప్పండి ఈజీగా. 1 ప్లస్ 1 ఎంత 2. నెక్స్ట్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 కదా. ఎస్, ఇక్కడ ఏమొస్తుంది 1 క్యూబ్ అంటే 1 కదా. సో ఓవరాల్గా ఏమొస్తుంది చూడండి 2 ఇంటూ ఇది మొత్తం 2. ఎస్, ఇది కూడా 2. ఎస్, సో 2 ఇంటూ 2 ఇంటూ 2, సో 8 వస్తుంది. సో వెర్ ఈస్ ద ఆన్సర్? ఎస్, ఆప్షన్ 3. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డియర్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. అర్థమవుతుంది కదా. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో బాయ్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.